ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులను మీ అందరికీ ప్రభు నామంలో శుభములు దీవెనలు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఇంతకాలం దేవుడు మనలను కాపాడుతూ వచ్చినాడు. మరి ఒక నూతన దినం, మరి ఒక నూతన నెల, ఈ 2018వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి ఇజ్రాయెల్ దేశానికి పదే వెళుతూ రావటం జరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ మెసేజ్ మీరు వింటున్నటువంటి సమయానికి నేను ఇజ్రాయెల్ దేశంలో ఉండటం జరుగుతూ ఉంది. దీని ముందుగానే మీ కొరకు సిద్ధం చేసి మన యొక్క ఛానల్ ద్వారా, కాంతి టీవీ ఛానల్ ద్వారా మీ కొరకు ప్రసారం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. ఒకవేళ ఎవరైనా నాకు ఫోన్ చేయాలని అనుకున్నప్పుడు, ఒకవేళ దూరదేశంలో ఉన్నాను కనుక నాకు ఫోన్ రిసీవింగ్ అవ్వదు కనుక వాట్సాప్లో మీరు ఒకవేళ కనుక మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మీ యొక్క మెసేజ్ నేను చూస్తా, మీ యొక్క ప్రార్థన విన్నపాన్ని నేను తెలుసుకుంటా, మీ కొరకు ఆ దేశంలో నుంచి కూడా నేను ప్రార్థన చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నా. అయితే ఒకటి, నా తోటి క్రైస్తవ సోదర సోదరీమణులైనటువంటి వారికి, అలాగనే నా మాటలు వినుచున్న ప్రియ సమాజానికి, నా తెలుగు ప్రజానీకానికి నేను మనం చేసుకున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మరి ఏంటో స్వార్థంగా దేవుడు నాకు అది చేయాలి, దేవుడు నాకు ఇది చేయాలి, దేవుడు అది చేయమని చెప్పండి, ఇది చేయమని చెప్పండి అని ఇలాగున మనం ఆ దేవుడికే మనం సలహా ఇచ్చినట్లుగా కాకుండా మీ కష్టమేంటో చెప్పండి, దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా కనిపెట్టుకోనండి. బట్ ఓవరాల్గా నేను ఏమంటానంటే, ఇప్పుడు కూడా మనం ఏమనాలంటే, దేవా నీ చిత్తం చొప్పున మాకు జరిగించండి, నీ చిత్తానుసారమైనటువంటి జవాబు మాకు దయచేయండి, మేము ఏ విధంగా ఏమి కలిగి ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఈ విషయాల్ని మీరు నడిపించాలి అని చెప్పి ఆ దేవుణ్ణి మనం కోరుకునడం దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. అది మనకు కూడా ఆశీర్వాద కారణంగా ఉంటూ ఉంది. ఈ 2018వ సంవత్సరంలో ఒకవేళ ఈ దినం, ఇది ఆగస్టు నెల 1వ తారీఖున నేను మీ కొరకు ఇస్తూ ఉన్నాను కనుక ఈ నెలంతా దేవుని యొక్క కాపుదల మీ తోడుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఆ దేవుని యొక్క సన్నిధి మీతో ఉండి మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నా. ఈ నా మాటలు వింటున్నా మీరు, మీ కుటుంబం ఎప్పుడు శాంతియుతంగా, సమాధానంగా, మంచిగా, హాయిగా, ఆనందంగా జీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యపు వాగ్దానంగా కనుక మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండంలో నుండి 1వ అధ్యాయం 29, 30 వచనాల్లో ఉన్నటువంటి మాటలు నేను మీ కొరకు చదవాలని ఆశపడుతున్నా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 29, 30 వచనాలు ఎలాగున వ్రాయబడుతున్నటువంటి, అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా. సో ఈ రోజుని, ఈ సమయంలో నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చెప్పగలుగుతున్నటువంటి సందేశం ఏమిటంటే, ద లార్డ్ దట్ ఈస్ గోయత్ బిఫోర్ హ్యాండ్ ఈస్ గోయింగ్ ఎహెడ్ ఆఫ్ అస్. మనకి ముందరగా నడుచుచూ ఉన్న మన దేవుడైన యెహోవా. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, నాకు తోడు ఎవరూ లేరు, నాతో నడిచేవాళ్ళు ఎవరూ లేరు అనేది చాలాసార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి విషయం. ఎవరికైనా ఎదురవుతుంటుంది, నాకైనా ఎదురవుతుంది, మీకైనా సరే అలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరు లేరా మనకి? ఉన్నారు. నాకు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా మానవ రీత్యా ఒక్కొక్కసారి అది ఒకవేళ సైతానుడే పెడుతున్నాడు, లేక నాకే కలుగుతుందో కానీ ఒక్కొక్కసారి నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఎవ్వరూ లేరు నాకు అని అనిపిస్తుంది. నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, నా గురించి లక్ష్యం ఉంచిన వాళ్ళు ఎవరు లేరు, నాకు ముందర నడిచినటువంటి వాళ్ళు ఎవరు లేరు, నాకు దారి చూపించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, నా బ్రతుకి ఇంతేనేమో, నా జీవితమే ఇంతేనేమో అనేటువంటి రీతిగా ఇది చాలాసార్లు ఈవెన్ నేను ఎదుర్కొంటున్నటువంటి విషయాలు. ఈరోజు నేను బహుశా ఈ నా మాటలు వింటున్నా మీ జీవితంలో కూడా ఇలాంటి కష్టమే ఒకవేళ మీకు వచ్చినదేమో కాదు.
బహుశా ఈ రోజున మీరు కూడా కలవరముతో అన్నట్టుగా మీరు నిండుకొని ఉండి ఉన్నారేమో కాదు. ఈ రోజున మీ జీవితంలో కూడా ఎవరు లేరు, నాకు ముందర ఎవరు లేరు, నాకు వెనుక ఎవరు లేరు, నాకు తోడు ఎవరు లేరు, నేను ఒంటరిగా జీవిస్తున్నానని ఒక విధమైన ఒంటరితనాన్ని బహుశా మీరు ఎదుర్కొంటూ ఉన్నారేమో కాదు. ఒక ఒంటరి జీవితాన్ని మీరు కలిగి ఉన్నారేమో కాదు. ఇది నా నీ క్రీస్తు ప్రేమతో నేను మీతో పంచుకుంటున్నటువంటి మాట. నా ప్రియ స్నేహితులారా, కలవరపడకండి, ఏమాత్రం కూడా దిగులు పడకండి, ఏమాత్రం కూడా భయపడకండి. ఇది అంటాడు అక్కడ ఆ మొదటి మాటలని. ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి మీతో నేను చెప్పినటువంటిది ఏమనగా, దిగులు పడవద్దు, కలవరపడవద్దు, మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా. నిజానికండి ఈ దిగులు అనేటువంటిది, కలవరము అనేటువంటిది వ్యాధులన్నిటికంటే భయంకరమైనటువంటి ఒక వ్యాధి. డిసప్పాయింట్మెంట్స్ కానీ, డిస్కరేజ్మెంట్స్ కానీ, ఇంకా కొంచెం లోతుకు వెళ్తే కనుక డిప్రెషన్ అనేటువంటిది కానీ, ఇలాంటి విషయాల్లో మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది వాళ్ళ యొక్క జీవితాలని పాడు చేసుకోవడానికి గల కారణం ఇలాంటి దిగులు, ఇలాంటి చింత, ఇలాంటి కలవరము ఉన్నందుచేత. బహుశా ఈ ఉదయకాల సమయంలో ఈయన మాటలు వింటున్నటువంటి ఒక సహోదరి, బహుశా మీరు చాలా దిగులుగా ఉండి ఉన్నారు కదా. ఇంటిలో ఏదో సమస్య అయింది, బహుశా ఇంట్లో ఎవరో మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకున్నారు, లేకపోతే ఇంట్లో ఎవరో మిమ్మల్ని ఏదో ఒక మాట అన్నారు, బహుశా ఇంట్లో మీ మాట ఎవరు వినట్లేదు, మీ మాటకి ఎవరు లోబడట్లేదు. ఒక విధమైన దిగులు మీ హృదయంలోనికి వచ్చినటువంటి. దిగులు పడొద్దండి. ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి మాట అది. భయపడొద్దండి, ఏమాత్రం కూడా మనం కలవరపడవద్దండి. ఉండేవి సమస్యలు, లెట్ దెమ్ కమ్. వస్తే రానివ్వండి, మార్గ మధ్యంలో అవి వస్తూ ఉంటే ఇటు పక్క నుంచి పోతూ ఉంటాయి, లేకపోతే ఇటు పక్క నుంచి వస్తూ ఉంటే ఇటు పక్క నుంచి పోతూ ఉంటాయి. సో వాటిని గురించి మనం ఆలోచిస్తూ కలవరపడవద్దు. ఇంటిలో ఉన్న సమస్యల గురించి ఆలోచిస్తూ కలవరపడవద్దు. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే బహుశా ఒక యవనస్తురాలు, ఒక అమ్మాయి, ఒక యవన కుమార్తె, మీ తల్లిదండ్రుల గురించి నువ్వు చాలా కలవరంగా ఉండి ఉన్నావు. తల్లిదండ్రులు ఎప్పుడూ మనస్పర్ధలతో ఉంటూ ఉన్నారు, తల్లిదండ్రులు ఎప్పుడూ కలవరములతో ఉంటూ ఉన్నారు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉంటూ ఉన్నారు, ఎప్పుడు ఇద్దరు అమ్మ నాన్న కలిసి కాసేపు మాట్లాడుకున్నట్టుగా మీరు చూడడం లేదు. తత్ఫలితం ఈరోజు మీ పసి హృదయం, మీ ఆ చిన్ని హృదయం, మీరు ఆ చిన్న వయసులోనే ఏంటి గొడవలు, మా నాన్న మా అమ్మకి ఎప్పుడు పడదు, మా నాన్న అమ్మ ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఏంటి డిస్టర్బెన్సు, ఇది కదా మీరు కలవరపడుతూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆలకించండి. డోంట్ వరీ, కలవరపడవద్దు, దిగులు పడవద్దు. ఈరోజు నీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా ఆయన మన ముందర నడుచుచూ ఉన్నాడు. నేను అది ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాని గురించి చూచినప్పుడు వాస్తవానికి మొదట కొన్ని మాటల ప్రకారంగా మనం గమనించినట్లయితే, దేవుని యొక్క దూతగా దేవుడే వారికి ముందర నడుస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశంలో నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా వాళ్ళకి ఎర్ర సముద్రం అనేటువంటిది కనబడింది. ఈలోగా కాసేపటికి వెనక నుంచి ఫరో యొక్క సైన్యం తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ఇశ్రాయేలీలు అయినటువంటి మన, అయ్యో మనం చార విడుచుకున్నామే, చేయి దాటి పెట్టుకున్నామే, మళ్ళీ ఎలాగైనా వాళ్ళు పట్టుకొని తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క బానిసలుగా మనం పెట్టాలి అనుకుని, సో అలాగున ఇశ్రాయేలీలు అయినటువంటి వాళ్ళని తరుముకుంటూ అన్నట్టుగా వస్తూ వచ్చినారు. ఈలోగా వీళ్ళు కలవరపడి ఉన్నారు. ఇది చూడండి, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యం. ఈరోజు నేను బహుశా ఒక కుటుంబం, మీరు కూడా ఇలాగే ఇరకాటంలో పడి ఉన్నారు కదా, ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు కదా. బహుశా ఇంతవరకు మీరు వచ్చినారు, ఎలాగో దేవుడు ఏదో ఒక కార్యం చేశాడని మీరు అనుకున్నారు. దేవుడే మాకు మేలు చేశాడు, దేవుడే మాకు విడుదల ఇచ్చాడు, దేవుడే మమ్మల్ని విడిపించాడు, ఇలాంటి మాటలతో బహుశా మీరు ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చినారు. కానీ ఇప్పుడు తీర చూస్తే మీకు ఎదురుగా ఎర్ర సముద్రం లాంటి భయంకరమైన పరిస్థితి కనబడుతోంది. తీరా వెనక్కి వెళదామని అంటే వెనకాల ఫరో సైన్యమైనటువంటి ఒక భయంకరమైన సైన్యం గుర్రాల మీద, రథాల మీద దుమ్ము రేపుకుంటూ వాళ్ళు వేగంగా వాళ్ళు వచ్చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళందరినీ బట్టి బానిసలు పట్టుకొని వీళ్ళని తీసుకొని వెళ్ళాలనేటువంటిది వస్తున్నారు. ఎంత కలవరం ఉంటుంది కాదు, అనుభవించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ఎవరు అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో వాళ్ళకే అది అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలు ఒకవేళ ఎవరైనా మంచి పొజిషన్లో ఉండి, మంచి స్థితిలో ఉండి, ఇలాంటి సమస్యలు అనేటువంటివి ఏమీ లేకుండా ఒకవేళ ఏదో మామూలుగా మా యాదాలాపంగా జీవితంలో గడిచిపోతున్నామని చెప్పేసి ఉంటున్నటువంటి వాళ్ళకి నేను చెప్పలేను. కానీ ఈరోజు నేను ఖచ్చితంగా తెలుసు, దేర్ ఆర్ పీపుల్, బహుశా ఈరోజుని ఈయన మాటలు వింటున్నటువంటి వారిలో కొందరు ప్రజలు
ఎందుకంటే అనేక చోట్ల విడుదల చేయబడుతుంది, అనేక చోట్ల ఈ యొక్క ఛానల్ వస్తూ ఉంది. సో బహుశా ఇన్ని చోట్లలో కొంతమంది మీరు ఇలాంటి ఇరకాటంలో పడి ఉన్నారు, కలవరముతో నిండుకొని ఉన్నారు, ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక మధ్యలో మీరు నలిగిపోతున్నారు. బహుశా ఒకరికైతే ఇక జీవితం అయిపోయిందని అనుకున్నారు, అంతమైపోయింది, ఇక లేదు అని అనుకుని ఉన్నారు. మీ జీవితం ఇంకా లేదండి, భవిష్యత్తు లేదండి, ఇక నా జీవితానికి అయిపోయింది ఇక్కడతోటి, ఇదిగో నేను ముందుకు వెళ్ళినా నేను చచ్చిపోతా, వెనక్కి వెళ్ళినా నేను చచ్చిపోతా, ఒక అడుగు ముందుకు వేద్దామన్నా నేను వేయలేను, ఒక అడుగు వెనక్కి వేద్దామన్నా నేను వేయలేను అనే ఎర్రకాట పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కలవరపడవద్దు, దిగులు చెందవద్దు. హే బ్రదర్, మీకే నేను చెప్తూ ఉన్నాను, అమ్మ సిస్టర్ గారు మీకు కూడా నేను చెప్తూ ఉన్నాను, ఒక కుటుంబం మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు మీతో నేను మాట్లాడుతున్నాను. ఈ దినాన్ని నేను చెప్తున్నటువంటి దేవాది దేవుడు ఆయన మీ ముందర ఆయన నడుస్తూ ఉన్నాడు. అక్కడ మోషే గారు ప్రార్థన చేసినప్పుడు, దేవా ఏం చేయమంటున్నాయినా, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అనేటువంటి రీతిగా మాకు చాలా ఇరకాటంలో పడి ఉన్నాం, ఏం చేయమంటావు అని చెప్పేసి ఆయన అడుగుతున్నట్టు అప్పుడు దేవుడు వాగ్దానం చేసినాడు, నీకెందుకు, డోంట్ వరీ, నువ్వు చేయి చాపు, ఈ ఎర్ర సముద్రం కాస్త 2 పాయలవుతుంది, నీ చేతులు ఉన్నటువంటి కర్రని చాపు, ఈ ఎర్ర సముద్రం మీ కొరకు దారిస్తుంది, ఆరిన నేల మీద అన్నట్టుగా మీరు వెళ్ళడానికి వీలవుతుంది అని చెప్పేసి దేవుడు సెలవిచ్చినాడు. ఈలోగా దేవుడే చేసినటువంటి కార్యం ఏంటంటే, అప్పటి వరకు వారికి ముందర నడుచుచూ వచ్చినటువంటి ఆ దేవుని యొక్క దూత లేక అగ్ని స్తంభముగా మేఘస్తంభముగా ఉండిన ఆ దేవుని ప్రసన్నత, ఆ దేవుని యొక్క సన్నిధి, వారికి ముందుగా ఉండినటువంటి దూత ఈసారి సైన్యం యొక్క వెనుక తట్టునకు వెళ్ళి అక్కడ నిలబడ్డాడంట. వీళ్ళు వాడు తిరిగి మళ్ళాను వెనుక తట్టుకు వెళ్ళి. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ధైర్యం కలిగించే మాట చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన దేవుడు మన ముందర నడుస్తున్నాడు. అడగక్కర్లేదు ఫ్రెండ్స్, ఈరోజు నీ దేవుడా నా ముందర నడవండి, దేవుడా నా చేయి పట్టి నడవండి, దేవాన్ని నన్ను నడిపించండి అని కూడా మనం అనక్కర్లే. ఈ రోజున మనం నేర్చుకోగలిగిన సత్యం, తదుపరి మనం చేయవలసిన పని ఏంటంటే, ఒకటి, మన దేవుడే మన ముందర నడుస్తున్నాడు. నాట్ ఈవెన్ హిస్ ఏంజల్స్. ఇప్పుడు నేను క్రొత్త నిబంధన ప్రకారంగా నేను చెప్పాల్సి వస్తే, ఈవెన్ దూతలైనటువంటి వాటిలో కూడా అది కూడా అక్కర్లేదండి, దూతలు కూడా కాదు మన ముందు నడిచేటువంటిది. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్న ఈ వచనంలో ఉన్న మాట ఏంటంటే, దేవుడే ఆయన మన ముందర నడుచుచున్నటువంటి దేవుడు, ఆయనే మన ముందర నడుచుచు ఉన్నటువంటి గొప్ప దేవుడు. ఆయన మన ముందర నడిచినప్పుడు నేను అంటాను స్నేహితులారా, ఆయనే ఆ మార్గాన్ని సరళం చేసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. వెనకటికి ఒకసారి ఒక ఆలోచన ఇట్లాగా నా మదిలోనికి వచ్చినటువంటిది. ఇప్పుడు నిజానికి మన ముందు ఆ ప్రభు నడుస్తున్నాడు అనుకోండి, ఆ మార్గంలో ఒకవేళ ఏ పల్లెరుగాలు ఉన్నాయో, ఏ ముళ్ళు ఉన్నాయో, ఏ గోతులు ఉన్నాయో, ఏ కష్టం ఉండి అన్నదో నేను కలవరపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నడుస్తున్నటువంటి బాటలో నేను వెళుతున్నాను, లేక ఆయన వేసిన అడుగులలో నేను కూడా అడుగులు వేసుకుంటూ వెళుతున్నా. ఆయన వేసిన అడుగు దగ్గర ఏదన్నా ముళ్ళుంటే అది ఆయన గుచ్చుకుంటుంది కనుక ఆయన ముళ్ళును తీసివేస్తున్నాడు. అప్పుడు నేను అడుగు వేస్తే నాకు ఏ ముళ్ళు గుచ్చుకోకుండా, ఏ కష్టమో రానివ్వకుండా నా దేవుడైన యెహోవా ఆయన నా ముందర నడుస్తున్నటువంటి నా దేవుడు. స్నేహితులారా, ఈరోజున అసలు ఈ ఆలోచనే నేను ఆలోచిస్తుందంటే ఒళ్ళు చలదరిస్తూ ఉంది, నిజానికి పులకరింపుగా ఉండి అన్నది. ఆ దేవుడు నన్ను నా కొరకు ఆయన చేసినటువంటి కార్యాలు తలంచుకుంటుంటే ఆయన నా ముందర నడుస్తున్నాడు, ఆయన మీకు నా ముందర నడుస్తున్నాడు. ఈ నెలంతా కూడా ఆ దేవుడే మన ముందర నడుచుచు ఆయన మనల్ని కాపాడి సంరక్షించేటువంటి దేవుడు. ఏ ముళ్ళు మనం గుచ్చుకునివ్వకుండా, ఏ గాయము మనకు రానివ్వకుండా, ఏ బలహీనత కూడా మనకు రానివ్వకుండా, ఏ సమస్య మనల్ని ముట్టనివ్వకుండా, ఎవరైనా చెప్తా ఆ దేవాతి దేవుడే ఆయన నా ముందర నడుస్తున్నాడు, ఆయన మీకును ముందర నడుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, కలవరపడవద్దు స్నేహితులారా. అయ్యో నేను వెళుతున్నటువంటి మార్గం నాకు తెలియదే, నేను వెళుతున్న ఈ మార్గంలో నాకు ఎలాగుంటుందో, నేను బయలుదేరి ప్రయాణం చేసి వెళుతున్నాను. బహుశా ఒక కుటుంబం మీరు దూరదేశానికి అన్నట్టుగా మీరు వెళుతూ ఉన్నారు, దూర ప్రదేశంలో సెటిల్ అవ్వడానికి అనేటువంటి రీతిగా మీరు వెళ్తున్నారు. కానీ మీ హృదయంలో ఉన్న కలవరం ఏంటంటే, ఎవరు వస్తారు మనతోటి, మనకు తోడుగా ఎవరు వస్తారు, మనం అక్కడ దిగేసరికి ఎవరు వస్తారు, మనల్ని పలకరించడానికి ఎవరు వస్తారు, మనల్ని ఎదుర్కొనడానికి ఎవరు వస్తారు, అయ్యో నా తరపునంటూ నా వాళ్ళు ఎవరున్నారు అక్కడ, నన్ను పలకరించే వాళ్ళు ఎవరున్నారు అక్కడ. ఇది బహుశా మీ యొక్క ఆలోచన, ఇది మీ యొక్క కలవరం, ఇది మీ యొక్క దిగులు లేక మీ యొక్క చింత అయి ఉన్నది.
కానీ ఇవాళ నేను చెప్తానండి, మన దేవుడే నా ముందర వెళ్తున్నాడు. చాలాసార్లు చాలా నా అనుభవాలు ఎలాంటివనంటే, నేను వెళుతున్న స్థలంలో అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. మీటింగ్ పిలిచినప్పుడు కూడా ఎవరో మీటింగ్ పిలుస్తారు, ఇంకా వాళ్ళకి సరే అని చెప్పేదని మాట్లాడతాను. ఆయన ఎవరో నేను ఎప్పుడు చూసిన వారే ఉండి ఉండకపోవచ్చు, ఆయన ఎవరో నాకు పూర్తిగా బాగా అవగాహన కలిగి తెలిసినటువంటి వ్యక్తి కాకపోయి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇదే ప్రశ్న, వాళ్ళు నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకుంటారా, వాళ్ళు నా గురించి సరిగ్గా లక్ష్యం ఉంచుతారా, వాళ్ళు నా విషయంలో సరైనటువంటిదిగా ప్రవర్తిస్తారా. సో ఇలాంటివి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు నా దేవుడిదిగో ఈ మాటతోటి నన్ను ధైర్యపరుస్తూ వచ్చినాడు. డోంట్ వరీ సువార్తనసు, నీ దేవుడిని యెహోవా నీకు ముందర నడుస్తున్నాడు. నువ్వు దిగులు పడవద్దు, నీవు కలవరపడవద్దు. నీ దేవుడిని యెహోవా ఆయన నీ ముందర నడిచినప్పుడు ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఇశ్రాయేలీల విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు వాస్తవానికి అప్పటి వరకు ముందర నడిచినటువంటి యొక్క దేవుడు, ఆ దేవుని యొక్క సన్నిధి అక్కడి వరకు నడిపించుకొని వచ్చినాడు, ఎర్ర సముద్రం వరకు నడిపించుకొని వచ్చినాడు. ఇప్పుడు ఏం చేశాడంటే అదే దేవుని యొక్క సన్నిధి లేక అదే దేవుడు ఆయన ఈ సైన్యం యొక్క వెనుకటి భాగమునకు వెళ్ళి ఇశ్రాయేలీల వెనుక తట్టుండి ఉన్నారు, కానీ వెనుక తట్టుకు వెళ్ళి వీళ్ళ వైపుకి తిరిగి ఉన్నాడంట. అందుకని పగలేమో మేఘముగా ఉండి ఉన్నాడు, రాత్రి ఇటు అగ్ని స్తంభముగా ఉండి ఉన్నాడు. కానీ అవతల వాళ్ళకి వెనుక తట్టు చూపిస్తూ వచ్చినాడు కనుక ఆ వెనుక తట్టు చూపించబడుతున్నప్పుడు వాళ్ళకి అక్కడ కనబడుతున్నటువంటిది ఏంటంటే చీకటి మాత్రమే కనబడుతూ వచ్చింది, భయంకరమైన చీకటి. వాళ్ళకి అందుకని ముందుకు రాలేకపోయారు. వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఎదుర్కోలేకపోయారు. వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టేసి పట్టుకొని తీసుకొని వెళ్ళడానికి వీలు లేకపోయింది. కారణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి లేక దేవుడు వీరి వైపుకు తిరిగి ఉన్నాడు, వారికి వీపు తట్టు పెట్టి ఉన్నాడు కనుక శత్రువు అయినటువంటి వాడికి దిక్కు తోచని పరిస్థితులు ఉండినాడు. ఈ రోజుని ఈయన మాటలు వినిచున్న నా ప్రియ స్నేహితులారా, మీరు కలవరపడవలసిన అవసరత ఉండకూడదు, మీరు దుఃఖపడవలసిన అవసరత ఉండకూడదు. మనకి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి మీరు నలిగిపోతున్న వారుగా ఉండకూడదు. ఎందుకనంటే మనం నమ్మిన దేవుడు, మన దేవుడైన యెహోవా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన మన ముందర నడుస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి దగ్గర మొరపెడుతూ ఆయన మన ముందర నడుస్తున్నాడు. తండ్రి, వీరి కొరకే కదా నేను ప్రాణం పెట్టాను, వీరి కొరకే కదా నేను సిలువ దగ్గరికి వెళ్ళి ఉన్నాను, వీరిని విమోచించుట కొరకే కదా, వీరిని దీవించుట కొరకే కదా నేను ఒక సిలువ మరణాన్ని భరించున్నాను. సో ఇప్పుడు నా ప్రజలైనటువంటి వీరి పక్షంగా నేను మొరపెడుతున్నట్టు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ తండ్రి వైపు తిరిగి ఆయన మనలను నడిపిస్తున్నాడు. ఆయన మనకు తోడుగా ఉండినాడు. నా ప్రియ స్నేహితులారా, కలవరపడవద్దు, దిగులు చెందవద్దు. మన ముందర నడుచుచున్న దేవుడే మనకు ఎదురైనటువంటి ఒక ముళ్ళన్నీ తీసివేస్తున్నాడు. మన ముందర నడుస్తున్నటువంటి యొక్క దేవుడే మన అక్కరలన్నీ తీరుస్తున్నాడు. మన ముందర నడుచుచున్నటువంటి యొక్క దేవుడే మన సంగతి అంతా ఎరిగినటువంటి యొక్క దేవుడు కనుక మనకు ఏ మేలు జరగాలి, ఏమి జరగాలి, ఎలా జరగాలి ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ప్రతిరోజు నేనైతే ఏం చేస్తానంటే నేను చెప్పను, దేవా నాకు ఎదురుకొండగా ఎర్ర సముద్రం ఉంది, నాకు ఎదురుకొండగా ముళ్ళు కనబడుతూ ఉన్నాయి, నాకు ఎదురుకొండగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి, నాకు ఎదురుకొండగా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అసలు ఉన్నావా? ఉంటే నువ్వు మా ముందర నడుస్తున్నావా? నువ్వు మా ముందర నడుస్తున్నట్లయితే ఆ ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయా? నాకు ఆ కష్టం అనేటువంటిది రాకుండా ఉంటుందా? ఆ బలహీనత అనేటువంటిది నాకు రాకుండా ఉంటుందా? ఆ యొక్క సమస్యని నేను ఎదుర్కోకుండా ఉండగలుగుతున్నా? ప్లీజ్ ఎలాగైనా మీరు నాకు సహాయం చేయాలి, ఆ ముళ్ళు మీరే తీసేయండి, నాకు కావలసినటువంటి అద్భుతాన్ని మీరు జరిగించండి, నా అక్కర్లను తీర్చండి, మా ఇంట్లో కార్యాలు జరిగించండి. ఇది మనం వచ్చినప్పుడు అడుక్కునేటువంటి ఒక విషయం. కానీ ఇది నాన్ని ఆ దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. దిగులు పడవద్దు, కలవరపడవద్దు. ఈరోజుని ఈ నా కార్యక్రమాన్ని, ఈ సత్య సువార్తని, ఈ కార్యక్రమాన్ని ఆలకిస్తున్నటువంటి ఒక బిడ్డలారా, లేక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సోదర సోదరి మల్లారా, ఈరోజు నేను మీతో పంచుకున్న మాట, దిగులు పడద్దమ్మా, కలవరపడద్దమ్మా, దిగులు చెందవద్దమ్మా, గుబులు పడవద్దండి, విచారముతున్నట్టుగా ఉండవద్దండి. మన దేవుడని యెహోవా ఆయన మన ముందర నడుస్తున్నాడు. మనం వస్తున్నామని తెలిసి ఆయన నడుస్తూ ఉన్నాడు. అవసరమైతే మన చేయి పట్టుకొని ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన మనకు ముందర నడిచేటప్పుడు మన కష్టాలన్నీ కూడా ఆయన భరించేశాడు. మనకున్న వ్యసనములన్నీ కూడా ఆయన భరించేశాడు. మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన భరించేశాడు. ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్న భుజాల మీదకి ఎక్కించుకొని ఉన్నా, నేను నిన్న రెక్కల మీదకి ఎక్కించుకొని ఉన్నా, నా చేతిలో నా చంకలోనికి నేను నిన్ను ఎత్తుకొని ఉన్నా,
నేను నీకు ముందర నడుస్తున్నాను గనక మెట్టిగానున్న స్థలములన్నింటినీ నేను నిర్మూలం చేస్తా, చదురు చేస్తాను, వంకర మార్గాన్ని తిన్నగా ఉండేటట్టుగా చేస్తాను. ఒకవేళ ఏ సమస్య ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, వీటన్నిటి నుంచి నీకు కావలసిన విడుదల నేనిచ్చి నేను నిన్ను ఆ వాగ్దాత దేశానికి నడిపిస్తానని ఆనాడు ఇశ్రాయేలు విషయంలో మాట ఇచ్చిన దేవుడు, ఆనాడు ఇశ్రాయేలు విషయంలో కార్యములను చేసినటువంటి ఆ దేవాది దేవుడు ఈరోజు నేను చెప్తా, ఆయన నీకు ముందర నడుస్తున్నాడు. బ్రదర్, మీ కుటుంబాన్ని గురించి మీరు నలిగిపోతున్నారు. ఈ కుటుంబ పోషణ ఎట్లా నాకు తెలియట్లేదండి, మేము ఎంత తెచ్చినా ఏదో చిల్లు సంచిలో పోసినట్టుగానే ఉంటూ ఉందండి, ఎందుకో నా యొక్క జీవితంలో సరైనటువంటి ఆశీర్వాదం నేను అనుభవించట్లేదు అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉండి ఉన్నారేమో. ఈరోజు నేను దేవుని యొక్క సేవకునిగా మాట నేను చెప్తున్నా, మీరు మీదట కలవరపడవద్దు, మనం ఏమాత్రం కూడా దిగులు చెందవద్దు. మన హృదయంలో నిబ్బరం చేసుకుందాం, మన రక్షకుడిని యేసు వైపు మనం చూద్దాము. ఇదినాన్ని ఆ దేవుడు మనలను కూడా నడిపించే విధానంలో మనం నడుచుకుందాం. ఆ దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఆ దేవుడు మీకు ముందర నడుస్తున్నాడు, ఆ దేవుడే మన కుటుంబాన్ని చీపట్టి నడిపిస్తున్నాడు. ఒకవేళ మనం ఐగుప్తు అనేటువంటి దేశంలో ఎలాంటి కష్టము, ఇబ్బంది, సమస్యలు, కన్నీరు, వేదన, దుఃఖము ఎదుర్కొన్నప్పటికీ ఈరోజు నా దేవాతి దేవుడు అంటున్నారు కదా, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీకు ముందరుండి నడిపిస్తాను, మంచి గొర్రెల కాపరిగా నేను ముందరుండి నడిపిస్తాను. నేను వెనకాల నుంచి తోలే దేవుడిని మాత్రమే కాదు, నేను ముందరుండి నేను నడిపించే నాయకుడిని గనక కమాన్ నన్ను వెంబడిద్దురు కానీ రండి అని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినాన్ని ఈనా కార్యక్రమం చూస్తున్నాం. మిమ్మల్ని అందరినీ, మనందరినీ, మన కుటుంబాలన్నింటినీ ఆ ప్రభు అడుగుతున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. మనం కలవరపడవద్దు, మనం దిగులు చెందవచ్చు, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారమై యెహోషువ వలె మనము కూడా మన దేవుడిని యెహోవాని మనం వెంబడిద్దాం. మనము మన యొక్క సంఘములు, మనము మన యొక్క కుటుంబం, మనము మనకు ఉన్నటువంటి యొక్క కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, మనం అందరం కూడా యేసుని వెంబడించేటువంటి వారముగా, యేసుని వెంబడి మనం వెళ్ళేటువంటి వారముగా, ఆయన చేతుల్లో చేవేసుకొని ఆయన నడిపిస్తున్న ప్రకారంగా మనం నడుచుకుందాం. అక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా, దేవా నీ చిత్త ప్రకారంగా నడిపించని అడగాలి. మనకిష్టం వచ్చింది మనం అడగొద్దు, ఆయన చిత్త ప్రకారంగా మనం ఏ విషయంలో మనల్ని నడిపిస్తాడో ఆ ప్రకారంగా మనం నడుచుకోవడానికి ఆయన మనకు కృపని అనుగ్రహించును గాక. ఆయన తన కృప చేత మన ముందర వెనుక కూడా ఆయనే ఉండి మనల్ని ఆవరించును గాక. ఆయన మన వెనుక నుండి మనం నడిపిస్తున్న విధానంలో ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి కన్నీటి నుంచి దేవుడు మనకు విడుదల అనుగ్రహించును గాక. ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నాను. బ్రదర్, మీరు బహుశా మీ ఉద్యోగంలో సస్పెన్షన్ అయి ఉన్నారు. ఈరోజు మీరు ఎటు తోచక మీరు ఉండి ఉన్నారు. ఈయన మాటలు వింటున్నారో ప్రక్కన మీకు ధైర్యం కలుగుతుంది. కానీ ఈరోజు నేను చెప్తూ ఉన్నా, నీ దేవుడు నీ ముందర నడుస్తున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ముందర నడుస్తున్నాడు. ఆయన మార్గములన్నింటినీ సరళం చేసి నిన్ను చక్కనైన తిన్ననైనటువంటి మార్గంలో నడిపించి మనం అద్దరికి చేరుకునేటట్లుగా ఆ దేవాతి దేవుడు మన కొరకు కార్యాలని చేసేశాడు. ఆయన చేస్తూనే ఉండి ఉన్నాడు. మనం చేయాల్సింది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నానే ఈ సమయం ముందు ఈయన మాటలు వింటున్న ఈ ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఒకవేళ ఎటువంటి సమస్యలు మాకు ఉండి ఉన్నామో, ఒకప్పుడు ఎటువంటి పరిస్థితులను మేము ఎదుర్కొని ఉన్నామో, నాన్న మేము తట్టుకోలేనటువంటి భారం, తట్టుకోలేనటువంటి బాధ, తట్టుకోలేనటువంటి సమస్యలు మా జీవితంలో ఎలాగునూ ఎదుర్కొన్నప్పటికీ ఈ దినాన్ని మీరు వాగ్దానం చేసిన మాట మేము తీసుకుంటున్నాం. ఇక మేము దిగులు పడము, ఇక మేము కలవరపడము. ఎందుకంటే మా దేవుడైన యెహోవా అయినటువంటి మీరు మా ముందర నడుస్తారు. ఇక మాకు దిగులేంటినైనా, ఇక మాకు కలవరం ఏంటినైనా, ఇక మాకు కన్నీరు ఎందుకునైనా, ఇక మాకు ఏ ముళ్ళు గుచ్చుకోవు, ఇక మీదట మా జీవితంలో ఏ సమస్య రాదు, ఇక మీదట మా జీవితంలో ఏ నష్టాలు, ఇబ్బందులు ఉండవు. కారణం మీరు మా ముందర నడుస్తున్నారు. మాకున్నటువంటి మార్గాన్ని మీరు సరళం చేశారు కనుక మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మరొకసారినైనా ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ, చిన్న బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటూ, నాన్న వారి ఇక మీదట నీ వైపు చూస్తూ, నాన్న నిన్ను వెంబడించి జీవించినట్లు నీ కృప ఈ బిడ్డల మీద కుమ్మరించమని, దీవించమని, చేపట్టి నడిపించమని, మినిస్ట్రీని దీవించండి, కుటుంబాలను దీవించండి, నామానికి మహిమకరంగా విని నిలబెట్టుకోనమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయనను వెంబడిస్తూ ఆయన మన ముందర నడుస్తుంటుండగా
ఆయన వైపు చూస్తూ మనం సాగిపోవున్నట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెలసినట్లరా ఆ దేవుడే మన ముందర నడుస్తున్నాడు, ఆ దేవుడే మనలను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఇక మీరు కలవరపడవద్దు, ఇక మీరు దిగులు చెందవద్దు. మీ ముందర నడుచున్న మీ దేవుడైన యెహోవా అన్న సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని హ్యాపీగా నడుచుకోండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్న ప్రకారంగా సంతోషంగా ఆయన మీద ఆనుకొని ఆయన నడిపిస్తున్న ప్రకారంగా మన యొక్క జీవితంలో మనం ముందుకి సాగిపోదాం. ఈ విషయంలో ఒకవేళ మీరు పొందుకున్న మేలులు కానీ లేక మీరు పొందుకున్న ఆత్మీయ ఆశీర్వాదాలు కానీ నాతో మీరు పంచుకోదలుచుకున్నట్లయితే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీతో కలిసి నేను కూడా సంతోషించి దేవుని స్తుతించడానికి. కనుక ఒకవేళ నాకు మీరు తెలియజెప్పాలని ఆశపడినట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఒకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటే వాట్సాప్ ద్వారా కానీ లేక మన ఏ ఇతరమైనటువంటి మీన్స్ ద్వారా కానీ నా నెంబర్ 9848110907 94400409922 888552762. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. కనుక మరొకసారి రేపటి దినాన్ని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని దీవించేటంత వరకు మిమ్మల్ని నన్ను మన ముందర నడుస్తున్న ఆ దేవాతి దేవుని చేతులకే అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.